పాలిటిక్స్ లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27న అంటే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఆమె కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత తన పార్టీకి తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా దీనిపై ఢిల్లీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. తన మెట్టినిల్లు సిద్దిపేట నుంచే పార్టీ జెండా గుర్తు పార్టీ విధి విధానాలను వెల్లడించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం ప్రాతిపదికన సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ పార్టీ పనిచేయనుందని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. యువతకు తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కవిత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా శ్రీరామనవమి రోజే ప్రకటించే ఛాన్స్ ఉంది. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చెప్పాలి. తన మెట్టినెల నుంచే పార్టీ పేరు, జెండా గుర్తు, విధి విధానాలను ప్రకటించనున్నట్లుగా సమాచారం. ఇది మహిళా ఓటర్లను, స్థానిక సెంటిమెంట్ను ఆకట్టుకునే ప్రయత్నంగా భావించవచ్చు. మార్చి 27న ఆమె తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ప్రకటించనుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లలో అలజడి మొదలైంది. తెలంగాణ సమాజంలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న కవిత ఈ కొత్త రాజకీయ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారో వేచి చూడాలి. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్, అభివృద్ధి అంశాలను ఆమె కొత్త పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్ర వేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన ఆమె ఇప్పుడు నేరుగా కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మరి కవిత పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.